పౌలు రాసిన పత్రికలలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 16 వచనముల గల లేఖనాన్ని మనం చదువుకున్నాం. ముఖ్యంగా 14, 15 వచనములు మనము ధ్యానం చేద్దాం. జీవన యాత్రలో ఎంతమంది తృప్తికరముగా దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఈ జీవన స్థితిలో ఎంతమంది తృప్తికరముగా జీవించగలుగుతున్నారు, లేదా ఎంతమంది తృప్తి లేకుండా అసంతృప్తితో జీవిస్తున్నారు? ఇప్పుడు మీరున్న స్థితిగతులు ఏవైతే ఉన్నావో, మీ ఇల్లు అది పెంకుటిల్లా, పూరిల్లా, కారిపోతుందా, లేదా మీరున్నటువంటి వేసుకుంటున్న వస్త్రాలు, మీ యొక్క భర్తలకు మీకు కలిగినటువంటి ఉద్యోగాలు, మీ చదువులు, మీ ఆరోగ్యాలు, వీటన్నిటినీ కూడా ఒకసారి మీ దృష్టిలోనికి తీసుకుని రండి. వాటి వలన మీరు తృప్తిగా ఉంటున్నారా, లేదా అసంతృప్తి అనేది కలిగి ఉంటున్నారా? కొంతమంది తృప్తిగా ఉంటారు, ఎక్కువ శాతము అసంతృప్తి కలిగిన వారే ఉంటారు. అయితే గమనించండి, అసంతృప్తిలో నుండి ఏమొస్తుందంటే సనుగుడు అనేది వస్తూ ఉంటుంది, సనగడము, గొనకడము అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అసంతృప్తి ఉన్నదో, అసంతృప్తిలోండి సనగడము, గొనగడములో ఇంకొక అడుగు సంశయము అంటే అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇది నీవున్న స్థితిలో నుండి నీ పొరుగు వారి మీద, లేకపోతే నీ పై వారి మీద, నీ బంధువుల మీద, ఎవరైతే అవనండి వారి మీద సంశయము, అనుమానాలు కూడా రేకెత్తుతూ ఉంటాయి. అది ఏ విషయమైనది నీ పరిస్థితిని ఆధారంగా, పలానా విషయం అని కాదు కానీ ఏదో ఒక అనుమానాలు వస్తూ ఉంటాయి. వారేమిటి ఇలాగ అయిపోతున్నారు, నేనేమిటి ఇలా అయిపోతున్నాను, ఇంకా అనుమానం అన్నమాట. అక్కడేదో జరుగుతుంది, నా ఎడలేమో జరగట్లేదు, ఇలాంటి అనుమానాలు. జీవితం అనేది ఎప్పుడూ కూడా సంతృప్తి అనే ఆకర్షణ వైపు మనల్ని లాగుతూ ఉంటుంది, ఆకర్షిస్తూ ఉంటుంది. నేను ఫలానాది భవంతి కట్టుకుంటే, ఫలానా గృహము కట్టుకుంటే, అలా జరిగితే, ఈ ఉద్యోగం వస్తే సంతృప్తి, ఎక్కడికి వెళ్ళినా సంతృప్తి అనేది ఉండదు. కానీ సంతృప్తి వైపే మన యొక్క జీవన ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆకర్షిస్తూ ఉంటుంది, సంతృప్తి అని ఆకర్షిస్తూ ఉంటుంది. మనం ఆ రీతిగానే సంతృప్తి పడడానికి ముందుకు వెళుతూ ఉంటాం. ఎప్పుడూ కూడా ఇంచుమించుగా అసంతృప్తిలోనే ఉంటాము. అయితే మనము ఆ స్థితిలో సనగడం అనేది, గొనగడం అనేది, తద్వారా మనము సంశయములు, అనుమానాలు, సందేహాలు అనేవి కలిగి ఉండకూడదు. ఎప్పుడైతే అసంతృప్తి ఫేస్ చేస్తే చేయగాని ఆ అసంతృప్తిలో సనగడము మొదలుపెట్టావా, సందేహాలు మొదలుపెట్టావా, నీవు 3 విధాలుగా దేవుని ఎదుట నీవు నిలబడతావు. ప్రస్తుతం ఉన్నటువంటి నేటి సమాజమును పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఈ లేఖన భాగంలో మనము చదువుకున్నటువంటి ఆ వచనాల ప్రకారం మూర్ఖపు ప్రజలంట వీళ్ళందరూ కూడా, మనం జీవిస్తున్న వారందరూ కూడా ఎలాంటి వారంట? మూర్ఖపు ప్రజలను, వక్రీకరణ, అక్కడ చూడండి చక్కని మాట రాయబడి ఉన్నది, వక్రజనము. వక్రజనం అంటే వంకరగా జీవించేవారు, వంకర ఆలోచనలు, వంకర తలంపులు, వంకర మాటలు, ఇలాగ వక్ర జనము మధ్యన మనం జీవిస్తున్నాము, మూర్ఖపు జనము మధ్యన మనం జీవిస్తున్నాం. కాబట్టి దేవుడు నీకు ఏది ఇస్తాడో దానిలో తృప్తి పడుతూ జీవించు. లేదా ఏమైనా అసంతృప్తి ఉంటే అసంతృప్తి ఉంటుంది, కానీ అంత మాత్రాన నీవు సనగడము, గొనగడము అనేది పెట్టుకోబాక, దాని ద్వారా సంశయము అనేది రానివ్వక, అనుమానాలు రానివ్వబాక. ఇశ్రాయేలీయులు ఈ విధముగానే సనిగి, గొనిగి వారు సందేహాలు వెల్లువెత్తి వారు అరణ్యములోనే నశించిపోయారు. దాస్యములో ఉన్నారు, ఎంతో దుఃఖము, వేదన, భారము. దేవుడు వారిని చూచాడు, వారి ప్రార్థన విన్నాడు, విమోచించాడు. అప్పుడు దాస్యపు క్రింద ఉన్న జీవితము బెటర్గా ఉంటుందా, విమోచింపబడిన జీవితం బెటర్గా ఉంటుందా? కానీ వారు తృప్తి పొందలేదు. 430 సంవత్సరములు దాస్యమే లేకుండా విమోచిస్తే విమోచనలో తృప్తి పొందాలి కదా. కానీ 400 భారభరితమైనటువంటి దాస్యము తీసివేసినా, విమోచించినా వారికి తృప్తి లేదు.
ఒకవేళ మీరు కూడా ఎక్కడో అంటరానితనము, ఎక్కడో చదువులు లేనటువంటి స్థితి, ఇండ్లలో జీవించలేని పరిస్థితి, అక్కడ నుండి దేవుడు ఏదో సరంబి వేసినటువంటి ఇండ్లు, చదువులు, ఆరోగ్యాలు, చక్కని పట్టు వస్త్రాలు, జీని ప్యాంట్లు ఇలాంటివన్నీ ఇస్తున్నా తృప్తి లేకపోవడం ఏమిటి? ఎక్కడో ఉండాలి కదా మన జీవితము, ఎక్కడికి వచ్చింది? ఇక్కడ తృప్తి లేకపోవడం ఏమిటి? ఇప్పుడు ఏమిటి? అవంతరాలు, ఆటంకాలు. వెంటనే ఎర్ర సముద్రము లాంటివి మన జీవితంలో కూడా ఎక్కడైనా ఆటంకాలు వస్తే, మాకు దాస్యమే బాగున్నది కదా, దాన్ని వద్దని ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసావు కదా, అదే వద్దని ప్రార్థన చేసి కష్టకాలమందు శ్రమకు తాళలేక అది వద్దు వద్దని మొర్ర పెడితేనే కదా నీకు ఈ విడుదల వచ్చింది. ఇప్పుడు ఒక అవంతరము, ఆటంకం వచ్చేసరికి అసంతృప్తిలో నుండి నువ్వు తిరిగి సనుగుట, గొనుగుట కాదు, తిరుగుదాడే. అదే బాగుంది మాకు. పోనీ ఇది కూడా క్లియర్ చేసిన తర్వాత ఏమైనా కొదువ ఆహార విషయంలో, కానీ ఆహారము లేదని సనగడం. ఆ తర్వాత ఆహారం ఇస్తే తృప్తి ఉన్నదా? త్రాగడానికి నీరు లేదని సనగడం. త్రాగడానికి నీరిస్తే తినడానికి ఈ సత్తువ లేని, చవీసారము లేనటువంటి ఆహారం అని పేర్లు పెట్టడం. అదే బాగున్నదా? ఐగుప్తు దాస్యమే బాగున్నదా నీకు? అక్కడ వద్దనే కదా ప్రార్థన చేసాం. 1 by 1 దేవుడు కార్యాలు చేస్తూ ఉంటే ఎక్కడ తృప్తి రావట్లేదేమిటి? ఎక్కడ ప్రతి అడుగులో కూడా ఏం కనబడుతుందంటే సనుగుట, గొనుగుట, సంశయాలే ఇదే వస్తున్నాయి. అక్కడ ఉంటేనే బాగుండేదేమో మా జీవితాలు, ఏమో అంటే సంశయము. మాంసాహారం ఇచ్చిన తర్వాత అక్కడితో తృప్తి ఉండలేదు. ఏ దినానికి ఆ దినాన ప్యాకేజ్ వస్తూ ఉంటే తృప్తి చెందట్లేదు. రేపటి దినానికి మరలా దాసేయడం ఒక్కొక్కడు. అదంతా రేపటికి ఏమైపోతూ ఉంటుంది? కుళ్ళిపోతూ ఉంటుంది. తృప్తి లేని బ్రతుకులు. మనము తృప్తి కొరకు ఆకర్షింపబడుతూ ఉంటాము. మనము ఎప్పటికీ తృప్తి పొందలేం. అంటే ఎప్పటికీ కూడా తృప్తి పొందకపోవే కానీ, అసంతృప్తిలో ఉంటే ఉన్నావు కానీ, సనగడం అనేది వద్దు, గొనుగుట అనేది వద్దు. తద్వారా ఏమవుతుందో తెలుసా? దేవుని కుమారులు అని అనిపించుకునే యోగ్యత మనకు ఉండటం లేదు. ఇది మనమందరం కూడా దేవుని కుమారులు, కుమార్తెలు అనే ఒకవేళ పిలువబడవచ్చు, కానీ దేవుడైనటువంటి వాడు తానే స్వయముగా ఫలానా వారు నా కుమారులు, ఫలానా ఆమె నా కుమార్తె అను తాను గర్వంగా చెప్పుకునే స్థితిలో ఉండాలి. అంటే ఒక 3 విషయాలు ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి. ఏమిటి అంటే అక్కడ చూడండి, మొట్టమొదటిగా నిరాపరాధిగా ఉండాలని. అంటే నిరాపరాధి అంటే అపరాధము చేయనటువంటి వాడు, అమాయకుడు, ఏ తప్పు చేయలేనటువంటి వాడు, ఏ పాపమును ఎరగనటువంటి వాడు నిరాపరాధి. అంటే నీవు దేవుని కుమారుడిగా అని నువ్వు అనుకుంటున్నావేమో, అసలు దేవుడు నిన్ను తన కుమారుడిగా, కుమార్తెగా అని తాను ఉద్దేశించడానికి ముందుగా నువ్వు ఎలా ఉండాలంటే నిరాపరాధిగా ఉండాలి. ఏ తప్పు, ఏ పాపము ఎరగలేనటువంటి అమాయకుడిగా నువ్వు ఉండాలి. రెండో మాట కూడా అక్కడ రాయబడి ఉన్నది, నిష్కలంకముగా ఉండాలి. అంటే కలంకము లేనటువంటి, కపటము లేనటువంటి, కల్మషము లేనటువంటి విధముగా నీవు ఉండాలి. మూడవ మాట కూడా అనింద్యముగా నువ్వు ఉండాలి. అంటే నింద లేనటువంటి వాడిగా, నిందారహితుడిగా నీవు ఉండాలి. అప్పుడు ఇలా ఉండి అప్పుడు దేవుని కుమారులగుటకు మీరు ఎలిజిబుల్. ఆయన ఇంట్రెస్ట్గా ఉంటాడు. ఉంటే ఇలాంటి క్వాలిటీస్ తోటి నువ్వు ప్రిపేర్ అవ్వు. ఇలాంటి 3 విషయాలతో నేను ఈ దినాన్ని ఇస్తున్నటువంటి ఆ యొక్క సందేశం ఏంటంటే, దేవుని కుమారులగుటకు ఒక ఆశ్చర్యార్థకం. అంతే. మనము ఎలా దేవుని కుమారులు అవ్వాలి అనేదే నా సందేశము. దేవుని కుమారులు అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఒక 3 విషయాలు క్లుప్తంగా నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుని కుమార్తెలు కానీ లేదా దేవుని కుమారులు కానీ, కుమారుడు కుమార్తె అనే ప్రస్తావన పక్కన పెడితే దేవుని పిల్లలుగా ఉండాలి అంటే అనేదే నా యొక్క అంశము, నేను ఇవ్వబోయే అంశము. అలా ఉండాలి అంటే ఉదాహరణకి చాలామంది సమాజంలో మనం చూస్తున్నాం, పిల్లలు ఉన్నారు అని చెప్పుకోవడానికి నామోషి పడుతున్న తల్లిదండ్రులు ఎంతోమంది.
ఫలానా వాడు నా కుమారుడు, ఫలానా అమ్మాయి నా కుమార్తె అని చెప్పుకోవడానికి తల్లిదండ్రులు సిగ్గుపడుతున్నటువంటి సమాజం కొంతమంది విషయాల్లో. ఎందుకంటే కొంతమంది మళ్ళీ అడుగుతూ ఉంటారు, మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ఏం చేస్తున్నారంటే ఫలానా వాడు నా కొడుకు, ఫలానా కుమార్తె నా కుమార్తె అని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారి ప్రవర్తన అలా ఉన్నది. చదవదు ఆ అమ్మాయి, పైగా ఎవరెవరితోటో తిరుగుతూ ఉంటారు, పైగా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రుల మాట వినరు ఆ బిడ్డలు. వారు ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటారు. ఒక సమయం ఉండదు ఇంటి నుండి వెళ్ళడానికి, ఒక సమయం ఉండదు తిరిగి రావడానికి, ఒక పద్ధతి ఉండదు బట్టలు ఎలా వేసుకోవాలని, పెద్దలను ఎలాగా మాట్లాడాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలో వారికి ఇది రాదు. ఈ రీతిగా వారు ఏం చేస్తున్నారో, ఎక్కడ తింటున్నారో, ఎలా ఉంటున్నారో ఎవరికీ అర్థమవదు. ఇలాంటి పరిస్థితుల్లో వారి వలన వారికి హాని అనేది పక్కన పెడితే సమాజంలో ఎంతోమందికి వారి వలన హాని జరుగుతూ ఉంటుంది. ఎన్నో దుర్మార్గపు కార్యాలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇంతటి దుర్మార్గుడు, ఇంతటి దుర్మార్గురాలైనటువంటి ముద్రపడినటువంటి ఈ వీరిని ఫలానా వాడు నా కొడుకని ఎలా నేను చెప్పుకోగలను? ఫలానా కుమార్తె నా కుమార్తెని నేను ఎలా చెప్పుకోగలను? తిని త్రాగి తందనాలు, సినిమాలు, పబ్బులు, పార్కులు అంటా తిరుగుతూ ఉంటే అదిగో నా కుమార్తె అని నేను రొమ్ము విరిచి చెప్పుకోగలనా? ముఖం చాటేసుకొని అందరూ తిడతా ఉంటే ఈ టైంలో వారు నా బిడ్డలని చెప్పుకోవవలసిన ఆ పరిస్థితి నాకు అనిపించట్లేదు మనసుకు. వెంటనే తల దించుకొని సిగ్గుతో మనం అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాం. మరి పరలోకపు తండ్రి మనలను మనం చెప్పేసుకుంటాం, నేను ఎవరికి బిడ్డలను, పరలోకపు తండ్రి పిల్లలం మేము అని చెప్పుకుంటూ ఉంటాం. మనం చెప్పుకోవడం కాదు, ఆయన నిన్ను ఒప్పుకోవాలి. ఫలానా దైవాశీర్వాదం నా కుమారుడు, ఫలానా ఆమె నా కుమార్తె అని ఆయన చెప్పాలా, రొమ్ము విరుచుకొని ఆయన చెప్పాలి. ఇలాగా యేసు ప్రభు విషయంలో పరలోకపు తండ్రి చెప్పగలిగాడు. ప్రవక్తలతో చెప్పాడు, ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కూడా చెప్పాడు. మీ అందరికీ వచ్చినటువంటి ఒక కంఠత వాక్యము యెషయా ప్రవక్త 9వ అధ్యాయం అడ్వాన్స్ సీజన్లో మనము ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటాం. 6వ వచనం, ఏలయనగా మనకు అనే దానిలో పరలోకపు తండ్రి ఇమిడి ఉన్నాడు, మనము కూడా ఇమిడి ఉన్నాం. అదే పదంలో మనకు అంటే, లేదా ఏలయనగా మీకు శిశువు పుట్టాను, మీకంటే మీకు మాత్రమే. ఇప్పుడు మీకు కాదు, అక్కడ మనకు అనే పదము వాడబడింది. అంటే అక్కడ పరలోకమందున్నటువంటి తండ్రికి కూడా ఈ శిశువే, మనకు కుమారుడు అంటే ఆయనకి కూడా కుమారుడు, మనకే కాదు ఆయనకి కూడా కుమారుడే అని తన ప్రవక్త ద్వారా చెప్పాడు. రాబోతున్నవాడు నా కుమారుడని సగౌరవంగా ముందుగానే చెప్పుకున్నాడు. పంపబడుతున్నవాడు నా కుమారుడని. ఆయన వచ్చి పెరిగి పెద్దయిన తర్వాత బాప్తిస్మ సమయంలో పరలోకపు తండ్రి గొప్ప స్వరముతో ఏమన్నాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు. అంత మాత్రమే కాదు, ఈయన యందు నేను అవమానపడుతున్నాను, ఎంతో వేదన పడుతున్నాను, ఎంతో దుఃఖపడుతున్నాను, వీడిని కన్నందుకు, దీనిని పోషించినందుకు, దీనిని ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు ఇంత వేదన అని అనట్లేదు అక్కడ. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అది అలా చెప్పుకోవాలి మన పరలోకపు తండ్రి మన విషయంలో కూడా. ఇది అదే చెప్పబోతున్నాను నేను. అంత మాత్రమే కాదు, రూపాంతరపు సన్నివేశంలో కూడా పరలోకం నుండి ఒక శబ్దము పరలోకపు తండ్రే చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినడి. ఎంత గౌరవంగా చెప్పుకున్నాడు, ఎంత అతిశయముగా చెప్పుకుంటున్నాడు తన కుమారుడని. అలాగా మీ బిడ్డల గురించి మీరు చెప్పుకోగలుగుతున్నారో లేదో అది పక్కన పెడితే, మనము ఎవరికి వారముగా వ్యక్తిగతముగా మన పరలోకపు తండ్రికి ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అంటే ఒక 3 విషయాలు నేను చెప్తాను. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నిరాపరాధులుగా ఉండండి ఆయన ఎదుట, సమాజం ఎదుట. అంత మాత్రమే కాదు, అనింద్యులుగా ఉండండి.
నిష్కలంకులుగా కూడా మీరు ఉండండి. ఈ రీతిగా మీరు ఉండి ఒక 3 విధాలుగా మనము దేవుని యొక్క కుమారులుగా మనం పిలువబడడానికి బైబిల్ లేఖన భాగము చెబుతున్నది. ఏ కారణమును బట్టి నేను దేవుని కుమారుని అయిపోగలను? ఇతడును కూడా అబ్రహాము కుమారుడే అని జక్కయ్యను యేసు ప్రభువారు సాక్ష్యం చెప్పాడు. ఇతడును కూడా అబ్రహాము కుమారుడే అని. ఏ రీజన్ బట్టి, ఏ కారణమును బట్టి? మార్పు చెంది పాపమును విడిచి అక్కడ మెయిన్ ఏంటంటే విశ్వసించాడు కాబట్టి అబ్రహాము ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. ఆ విశ్వాసులకు తండ్రి అయినటువంటి వాడే ఈ యొక్క ఆ కుమారుడే, ఆ తండ్రికి కుమారుడే ఈ యొక్క జక్కయ్య అని సాక్ష్యం ఇవ్వగలిగాడు. ఒక రీజన్. అలాగే మన పరలోకపు తండ్రికి మనము ఏ రీతిగా బిడలం అవ్వగలుగుతాము? ఇశ్రాయేలీయులను అయితే తన కుమారులుగా, కుమార్తెలుగా, తన పిల్లలుగా చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు ఆయన. ఆకాశమా వినుము, భూమి చెవియొగ్గుము, ఈ నా పిల్లలు నేను కని పెంచి పెద్ద చేస్తే వీరు నా మాట వినకున్నారు, వీరు నా మీద తిరగబడుతున్నారు. ఎంత బాధ! కానీ నూతన నిబంధన ప్రజలమైన మనము అట్టి రీతిగా మన పరలోకపు తండ్రికి బాధను కలిగించి, అవమానము కలిగించి, ఆయనను మరింతగా కృంగదీసే స్థితిలో ఇశ్రాయేలు ప్రజల వలె మనం ఉండవద్దు. మనలో ఒక 3 విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక స్పష్టంగా మనకి తెలిసిన విధముగా 3 విషయాలు నేను చెప్తాను. మొదటిగా ఏమిటంటే గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇప్పుడు మనము దేవుని కుమారులుగా ఉండాలి అంటే ఇందాక చెప్పినటువంటి పౌలు 3 మాటలకు దీనిని జత కలుపుకోవాలా. అనింద్యులుగా, నిష్కలంకులుగా, నిరాపరాధులుగా మనము జీవిస్తూ మెయిన్ మనకేం కావాలంటే ఆ ఇంట్లో నేను తిని పండుకుంటూ ఆ ఇంట్లోనే ఉంటూ నువ్వు ఎలా ఉండాలంటే నీ గుణ లక్షణాలు ఎలా ఉండాలి. మనము దేవుని బిడ్డలుగా ఉంటున్నామని ఈ మార్గంలో అనింద్యులుగా, నిష్కలంకులుగా, నిరాపరాధులుగా జీవిస్తూ మనకు ఉండవలసిన క్వాలిటీలో మొదటిది ఏమిటంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలంటే విశ్వాసమును బట్టియే మనము దేవుని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడతాము. విశ్వాసము అది రకరకాలుగా ఉంటుంది. అవిశ్వాసమని, అల్ప విశ్వాసమని, పరిపూర్ణమైన విశ్వాసమని. ఉదాహరణకు మనలో చాలామంది విశ్వాసులు ఎలా ఉంటారంటే పేతురు ఒక సందర్భంలో ప్రదర్శించిన విశ్వాసమును చూడవచ్చు. ప్రభువా, విశ్వాస అత్యుత్సాహం అన్నమాట. అది కొంచెము ఉత్సాహం ఎక్కువైతే ఉంటుంది అప్పుడప్పుడు విశ్వాసకి. పేతురు వల్ల, ప్రభువా నేను నీలాగా నీటి మీద నడవాలని. సరే, బాగుంది, మరి నడు. కానీ అది ఎలా ఉంటుందంటే అత్యుత్సాహం, అప్పటికప్పుడే కనబరుస్తూ ఉంటారు. మరలా కొంచెము 2-3 అడుగులు పడతాయా అదే విశ్వాసం అంత ఉత్సాహంగా ఉంటారంటే లేదు. వారికి వారే, అయ్యి బాబోయ్ నేనే నడిచేస్తున్నానా నీటి మీద? నీకే అపనమ్మిక వచ్చేస్తూ ఉంటుంది. నీకు నీ మీదే నమ్మకం ఉండకపోతే ఇంకా ప్రభువునే నమ్ముతూ ఉంటాం. ప్రభువా నీవు నడుచున్నట్లుగా నేను కూడా నడవాలి అన్నవాడు నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ తన మీద తనకే డౌట్ వచ్చే విధముగా మీలో చాలామంది అయ్యి బాబోయ్ నేనే ఇంత ప్రార్థన చేసేసానా, నేనే ఇంత పాట పాడేసానా, నేనే ఇంత వాక్యం చదివేసానా, లేదా నేనేనా ఇంత ఉపవాసం ఉండగలిగాను? సందేహాలొద్దు. నీవు మరింతగా ముందుకు సాగిపో. ఇలాగ నేనేనా అని నువ్వు ఎప్పుడైతే ఆశ్చర్యం ప్రకటించావో వెంటనే ముందుకు పోదు. కానీ విశ్వాసము అక్కడి నుండి కొంచెము బలహీనమైపోతూ ఉంటుంది. పేతురు లాంటి కొంచెం ఎక్కువ ఉత్సాహం చూపించేవారు ఉంటారు. ఉత్సాహం చూపడం మంచిదే కానీ మరింత ముందుకు సాగిపోవాలి. కానీ అక్కడ ఆ పాయింట్లో సందేహం ఏర్పడకూడదు. మరికొంతమంది ఎలా ఉంటారంటే అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికి కూడా చనిపోడు. మార్తా నమ్ముచున్నావా అంటే మనలో చాలామంది అవును ప్రభువా నువ్వు రానయ్యున్నటువంటి దేవుని కుమారుడు అని మీరందరూ కూడా చెప్తారు మార్త వల్లే. అయితే నడు వెళ్దాం.
నడుచుకుంటూ వెళ్ళారు. ఆ రాయిని పొర్లించడి, ప్రభువా ఇప్పటికే 4 రోజులు అయిపోయింది, అది దుర్వాసన రావచ్చేమో. మార్తా నమ్ముతానన్నావు కదా ఇందాక, నేనేమని చెప్పాను? అందుకు యేసు ఈ మాట చెప్పాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను, అంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయినా సరే, నా తల్లి గర్భములో నేను పాపములో పుట్టబడిన వాడనైనను సరే, ఆ పాత ఆదాము పాపములోనే కదా ఉన్నాడు, ఆ పాత ఆదాము గర్భంలో మనం పాపములో పుట్టబడిన వారమైనను సరే, పాపము వలన వచ్చు జీతము మరణం, మనం మరణములో పుట్టినను సరే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచినవాడు పాపములో పుట్టిన బ్రతుకును, బ్రతికి ఇప్పుడు మనం అందరం ఆ రీతిగానే ఆత్మలు వెలిగింపబడ్డాయి. ఆది యందు వాక్యం ఉన్నది, నిజమైన వెలుగు ఉన్నది, ప్రతి మనిషిని కూడా వెలిగించింది. వెలిగింపబడిన వారం, బ్రతికే మనము, మన ఆత్మలు వెలిగింపబడ్డాయి, బ్రతికించి జీవిస్తూ ఉన్నాం. బ్రతికి ఉన్నాం మనము. ఆయన ఇంకా విశ్వాసం ఉంచగలిగితే మరెన్నటికీ కూడా చనిపోడు, అంటే 2వ మరణమును దాటుకొని వెళ్ళిపోతాడు నిత్యరాజ్యములోనికి. మార్తా నమ్ముతున్నావంటే నమ్ముతున్నాను, దేవుని కుమారుడు అన్నది. మరి ఆ రాయిని పొర్లించానగానే ఇప్పటికే 4 దినాలు అయింది. మనలో కూడా చాలామంది ఇలాంటి వారే. ఆ ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి ఇక్కడున్నంతసేపు ఓహో ఎంత ఆదరణ, ఎంతటి స్తుతి ఆరాధన, ఎంతటి వాక్యపు నడిపింపు, ఎంతటి కన్నీటి ప్రార్థనలు. చిన్నది ఏమని ఇంటి దగ్గర చిన్న జ్వరము, జలుబు, దగ్గు, ఒక ఫీజు, ఒక ఏదైనా బకాయి రుణపడి ఉంటే వెంటనే ఏమైపోతుంది? ఆ విశ్వాసం ఇక్కడ కనపరిచినంత అక్కడ ఉండదు ఏంటి? ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి ఆ విశ్వాసం కనబడదేమిటి? మార్తా ఇందాకే కదా నువ్వు చెప్పావు, మరి ఇప్పుడేమిటి? మరలా నేను చెప్తున్నాను మార్తా నీతోటి, నీవు విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూస్తావమ్మా, దేవుని మహిమను చూస్తావు. వెంటనే ప్రేత వస్త్రములతో చుట్టబడినటువంటి లాజరు బయటికి రానగానే దేవుని మహిమ ఆమె చూడగలిగింది. అలాంటి విశ్వాసము కావాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు దేవుని కుమారులు కుమార్తెలు అయిపోవాలంటే విశ్వాసం ఉండాలమ్మా. ఇక్కడ పౌలు చెప్తున్నాడు గలతీ పత్రికలో, యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారే దేవుని కుమారులు అనబడతారంట అని నేను చెప్తున్నాను. మీరందరూ ఏమంటున్నారు? అవునండి పాస్టర్ గారు, మేము విశ్వాసులమే, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం అంటున్నారు. ఎలాంటి విశ్వాసం అని మీ గురించి నేను చెప్తున్నాను. పేతురులాగా ఉత్సాహం అప్పటికప్పుడు చూపించే కొంతమంది విశ్వాసులు ఉన్నారు. అలాంటి విశ్వాసముతో దేవుని బిడలైపోరు మీరు. కొంతమంది మార్తలాగా అవును ప్రభా దేవాలయంలో ఉన్నప్పుడు దేవుడు, మన యొక్క దేవుడు గొప్ప దేవుడు నమ్ముతున్నారంటే నమ్ముతున్నామండి అనేవారు అనడం మంచిదే. అది ప్రాక్టికల్ లైఫ్లో అనుభవాల్లోకి వెళ్ళేసరికి ఆ విశ్వాసం ఉండగలుగుతుందా మీకు? కాబట్టి అవిశ్వాసము కలిగిన వారు దేవుని కుమారులుగా పిలువబడరు. అల్ప విశ్వాసముతో ఉన్నవారు కూడా దేవుని బిడలుగా పిలువబడరు. ఎవరు పిలువబడతారంటే పరిపూర్ణమైన విశ్వాసం, సందేహము లేనటువంటి విశ్వాసం, పట్టుదల కలిగినటువంటి విశ్వాసము, నిత్యము స్థిరముగా నీలో నిలదొక్కునే ఏమాత్రము కూడా అది కదలనేటువంటి స్థితిని నీకు ఇవ్వగలిగే విశ్వాసము. అలాంటి పరిపూర్ణమైన సంపూర్ణమైన విశ్వాసము కలిగిన వారే ఎవరుగా పిలువబడతారంట? దేవుని బిడలుగా, పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడతారు. ఇది మొదటిది. రెండవది కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ కలిగి ఉండడము మాత్రమే కాదు, ఆత్మ ఫలము కూడా కలిగి ఉండాలి. ఆత్మచేత నడిపింపబడడం అనేది ఇక్కడికి వచ్చిన అంతసేపు కూడా ఒక సేవకుడు ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అన్య భాషలు మాట్లాడడము చాలా మంచిది, తర్వాత మరి గంభీరంగా పాడడము చాలా మంచిది, గంభీరంగా చప్పట్లు కొట్టడం చాలా మంచిది, ఉజ్జీవముగా ఇలా గట్టిగా మాట్లాడడం చాలా మంచిది. ఆత్మావేశము, ఆత్మ నడిపింపు, ఓకే మంచిదే. ఇదియుగాక ఆత్మ ఫలము కూడా ఉండాలి. ఏమిటది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము,
మంచితనము, ఆశా నిగ్రహము. ఎన్ని చెప్తారు? అయిపోయినాయి. ఎస్, ఓకే. మొత్తము కలిపి ఒక 9 ఈ ఆత్మఫలం. ఇవి నీలో ఉన్నాయా? ప్రేమ ఉన్నదా? ఇప్పుడు మీరు ఏదో చెప్పారు కదా, కొన్ని దీర్ఘశాంతం ఉన్నదా? దయాలత్వం ఉన్నదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సంబంధించిన ఆశా నిగ్రహం ఉన్నదా? పక్కన మంచి చీర నేను కట్టుకొచ్చాను అనుకోండి, వెంటనే అది నీకు ఆశ ఇదవట్లేదు, డైజెస్ట్ కావట్లేదు. నేను మరలా రేపటికి ఇలాంటి షేడు, ఇదే కలరు, ఇలాగే ఉండాలి. ఆ నకిలీ స్టైల్లో నాకు నకిలీస్ ఉండాలి. ఆశ నిగ్రహించుకోలేకపోతున్నావు. మరి దాన్ని బట్టి నువ్వు ఆత్మతో నింపబడ్డావు, ఆత్మ ఫలము లేదు అని చెప్పడానికి ఏమైనా అనుకోవచ్చు? సెట్ అవుతుందా నీకు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆత్మ చేత నడిపింపబడాలి, ఆత్మ ఫలము ఉండాలి, ఆత్మ చేత నింపబడాలి. అంతరంగ పురుషుడు దినదినము కూడా బలపడిపోవాలి. ఎందుకు ఇలాగ ఆత్మ అంటున్నానంటే, ఆత్మీయంగా మీరు ఉండగలిగితేనే వారి ఆత్మతో నింపబడిన వారే దేవుని బిడలంట, దేవుని కుమారులంట. బైబిల్ చెప్తుంది చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనము. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ చేత ఎంతమంది నింపబడి ఉంటారో, నడిపింపబడతారో, ఆత్మ ఫలముల చేత ఎంతమంది అయితే నింపబడి ఉంటారో వారే దేవుని కుమారులై ఉంటారంట, కుమార్తెలై ఉంటారంట, దేవుని బిడలై పిల్లలై ఉంటారంట. మరి మీరు దేవుని పిల్లలా కాదా? ఒకసారి మీకు మీరే పరిశీలన చేసుకోవాలి. నేను ఆత్మచేత నడిపింపబడుతున్నానా, లేదా నేను నా కంట్రోల్లోనే ఉండి పక్కవారిని, ఆత్మ ఒకవేళ నేను నడిపిస్తే ఆత్మ ఎఫెసీ పత్రికలో చెప్పినట్లుగా ఐక్యత పరిచేస్తూ ఉంటుంది, ఇక్కడున్న సహవాసులతో ఐక్యపరిచేస్తూ ఉంటుంది, నిన్ను క్రీస్తులో ఐక్యపరిచేస్తూ ఉంటుంది. అప్పుడు నీకు వేరే తలంపులు రావు. పక్కన ఎవరు కూర్చున్నారు, వారి వస్త్రాలు ఏమిటి, వారి ఆభరణాలు ఏమిటి, ఎవరు ఎలా చప్పట్లు కొడుతున్నారు, ఎవరు ఎలా పాడుతున్నారు, ఏ టైంకి ఎవరు వస్తున్నారు, ఇంకా ఇలాంటి ఆలోచనలు నీ మెదలాడుతూ ఉంటే నిన్ను ఆత్మ నడిపించట్లేదు. నువ్వు ఆత్మవశంలో లేవు, నీవు నీ వశంలోనే ఉన్నావు. కాబట్టి నువ్వు దేవుని కుమార్తెవో కుమారుడువో కాదో ఒకసారి అక్కడే నీకు అర్థమైపోతూ ఉంటుంది. నీ యొక్క ప్రవర్తనంతటిలో ప్రేమ, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశా నిగ్రహము ఇవన్నీ కూడా ఒకవేళ ఉండకపోతే దేవుని కుమార్తె కాదు. అక్కడ ఇవన్నీ చెక్ చేసుకోండి. దేవుని బిడలు అని అనిపించుకోవాలి అంటే పరలోకపు తండ్రి మనలను సగౌరవంగా, ఫలానా ఆవిడి నా కుమార్తె, ఫలానా అబ్బాయి నా కుమారుడు అని ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నా అన్నట్లుగానే మన విషయంలో కూడా చెప్పాలి అంటే విశ్వాస పరిపూర్ణత ఉండాలి. రెండవది, దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి. అప్పుడే దేవుని బిడలుగా మనకి గుర్తింపు వస్తుంది. ఆయన చెప్పుకుంటాడు, పిలుస్తాడు. ఇది రెండవది. మూడవ విషయం కూడా నేను చెప్తాను. మీరు ఎంతమంది మీ భర్తలతో సమాధానముగా ఉంటున్నారు? ఎంతమంది మీ భర్తలతో సమాధానముగా ఉంటున్నారు? ఎంతమంది మీ యొక్క భార్యలతో సమాధానముగా ఉంటున్నారు? ఎంతమంది మీ బిడ్డలైనటువంటి వారు మీ తల్లిదండ్రులతో సమాధానముగా ఉంటున్నారు? ఎంతమంది మీ అధికారులతో సమాధానముగా ఉంటున్నారు? ఎంతమంది మీ పొరుగు వారితో సమాధానముగా ఉంటున్నారు? ఎంతమంది మీ ఆత్మకు, మీ దేహమునకు ఎప్పుడు కూడా శరీరము ఒక విధముగా నడుస్తూ ఉంటుంది, ఆత్మ మరి ఒక విధముగా నడుస్తూ ఉంటుంది. ఇట్టి క్రమములో మీరు సమాధానము అనేది ఎంతవరకు కలిగి ఉంటున్నారు? బైబిల్ ఏమో సమాధానమును వెదకి దానిని వెంటాడమని, సఖ్యమైతే అందరితో కూడా సమాధానముగా ఉండమని, కీడు చేయటమని మేలు చేయొచ్చు, మీరు సమాధానమునే అనుసరించండి అని, ఇలాగా సమాధానం గురించి చాలా మాటలు ఉంటున్నాయి కదా. మరి ఎంతమంది సమాధానముగా ఉంటున్నారు? సమాధానముగా నువ్వు నీ కుటుంబంలోనే, నీ ప్రాంతంలోనే, నీ యొక్క ఉద్యోగ పరిస్థితుల మధ్యనే, నీ యొక్క సంఘములోనే దేవునితోనే సమాధానముగా ఉండకపోతే అక్కడ మరి యొక్క మాట నువ్వు గుర్తెరుగు, నువ్వు దేవుని యొక్క బిడ్డవు కాదు.
ఎందుకంటే యేసు ప్రభువారు కొండ మీద చెప్పినటువంటి ప్రసంగంలో మొట్టమొదటి ప్రసంగము ధన్యతల ప్రసంగం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు, కుమార్తెలు, బిడ్డలు, పిల్లలని ఉన్నది అక్కడ. కాబట్టి సమాధానమును వెతికి దాన్ని వెంటాడకపోతే, సఖ్యమైతే అందరితో సమాధానముగా ఉండకపోతే, ఉంటున్నారా ఉండట్లేదా? మీ అత్తమ్మలతో, మామయ్యలతో, మీ భర్తలతో, మీ యొక్క పొరుగు వారితో సఖ్యమైతే తప్పనిసరిగా సమాధానముగా మీరు ఉండాలి. అలా ఉండకపోతే వెంటనే అక్కడ ఇది పెట్టుకో, నేను దేవుని బిడ్డను కాదు అని పెట్టేసుకో. నువ్వు ఇంకెవరు చెప్పవసరం లేదు. నువ్వు ఎలా అయితే ఉండు, స్వేచ్ఛగా ఉండు. నేనైతే దేవుని బిడ్డను కాదని నీ మనసే నీకు చెప్తా ఉంటారు. కాబట్టి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, బిడ్డలుగా మనం అనిపించుకున్న లాగున మనము ఈ 3 విషయాలు మనము గుర్తుంచుకుందాం. మొదట లెసన్లో ఒక 3 చెప్పారు. ఏమిటవి? నిరాపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనింద్యులుగా ఉండాలి. ఇలా ఉంటూ ఈ 3 విషయాలు పరిపూర్ణమైన విశ్వాసులుగా ఉండాలి. రెండవది దేవుని ఆత్మచేత మనము నింపబడి జీవించాలి. మూడవది సమాధానముతోనే అందరితో, దేవునితో కూడా మనము జీవించాలి. ఇలా ఉంటేనే మనము అప్పుడు దేవుని కుమారులు, కుమార్తెలు అని మనము అనిపించుకోగలుగుతాం. అలాగా కాకుండా నీ అంతట నువ్వు పలానా వాడిని కుమారునిండి, ఏరా ఈ వెధవ పని చేసే వాడు ఎవడాడంటే పలానా వాడు కొడుకుండి, పలానా వాడు కుమార్తెండి, ఇక్కడ తిరుగుతున్నారు అన్నట్లుగా వీరెవరు అని లోకం అడుగుతా ఉంటే క్రైస్తవులంట, దేవుని బిడలంట అని లోకము ఎదుట ఏమవుతుందంటే నీ వల్లనే కదా అన్యజనుల ఎదుట నా నామము అపహాస్యము చేయబడుచున్నది. కాబట్టి మన పరలోకపు తండ్రికి మనము అపహాస్యం, అవమానములు తెచ్చేవారిగా ఉండవద్దు. దేవుని బిడలుగా మనం ఈ రీతిగా మనం జీవిద్దాం. అప్పుడు వారసత్వముగా నిత్యరాజ్యమును మనము పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.